రాలేదండి, నేను బుక్ చేశాను. 21 డేస్కి వస్తుందని చెప్పారు. 21 డేస్. ఇంతకుముందు 1 డేకి వచ్చేసింది. 1 డే 20 రోజులు ఎక్స్ట్రా పెరిగింది. ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల అంటే యుద్ధం అని చెప్తున్నారు, రకరకాల కారణాలు చెప్తున్నారు. మనం ఏమనలేం కదా, గవర్నమెంట్ ఎలా చేస్తుందో మనకు తెలియదు. అంటే మీకు అనిపిస్తుందా ఎంగిపల్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు? అదే, అక్కడ ఎవడో యుద్ధం చేస్తే ఇక్కడ ఏదో మనకేదో గ్యాస్ ప్రాబ్లం వచ్చిందంటే ఎలా అవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడడంతో పాటు మనల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇన్ని రోజులు గోల్డ్ రేట్ పెరిగింది అన్నారు, మళ్ళీ ఇది ఒకటి స్టార్ట్ అయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకేం వస్తుందో మరి. దేని రేట్ ఇప్పుడు పెరిగిద్దో అర్థం కావట్లేదు. కొద్ది రోజులు మళ్ళీ ఆయిల్ పెరుగుతుంది అంటారేమో. ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏదేం జరిగినా మొత్తానికైతే ప్రజల మీదనే భారం పడుతుంది. అది ఉన్న వాళ్ళకైతే ఓకే, ప్రాబ్లం లేదు, కానీ మధ్యతరగతి వాళ్ళ కుటుంబాల మీద దెబ్బ కొడుతున్నారు అన్నిటి మీద. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగినా మధ్యతరగతి వాళ్ళు కొనలేరు. ఇప్పుడు గ్యాస్ పెరిగినా కూడా ఇప్పుడు 5,000 అంటే మధ్యతరగతి వాళ్ళు పెట్టలేరు కదండి. ఏదో 15,000 వస్తుంటుంది, వాళ్ళు ఏదో జీవనం కొనసాగిస్తుంటారు. అలాంటి వాళ్ళు 5,000 పెట్టి గ్యాస్ కొనాలంటే ఎలా? కట్టెలు పోయి పెట్టుకోవాలంటే రెంట్ వాళ్ళు ఉంటారు, అలా ఎలా పెట్టుకోలేరు. అలా ప్రాబ్లం అయితే హోటల్స్లో తినాలంటే హోటల్స్లో కూడా ఇప్పుడు ప్రాబ్లం అయింది. రోజు కొనలేరు కదా, 3 పూటల కొనాలంటే కొనలేరు. ఒక పూట టిఫిన్ కొనాలంటే 50 రూపీస్ ఖర్చు చేయాలి. అలాంటిది 3 పూటలు అంటే రోజుకి 500 పెట్టాల్సి వస్తుంది. ఫ్యామిలీ అందరికి ప్రాబ్లం అవుతుంది. చెన్నైలో మొత్తం క్లోజ్ చేశారు హోటల్స్. చాలా చోట్ల ఇక్కడ కూడా అంటున్నారు కదా, చాలా చోట్ల అనేసి. పీజీ హాస్టల్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. అయితే రోడ్ల మీద కట్టెలు పోయి పెట్టుకొని అనుకుంటున్నారు. అవునా అంటున్నారు. బిజినెస్ కాబట్టి మనం పర్లేదు, కానీ ఫ్యామిలీ వాళ్ళంటే రోజు ఇబ్బంది అయిపోద్ది కదా. అది ఫ్యామిలీకి జనరల్ నీడ్స్ చాలా ఉంటాయి. డే స్టార్ట్ అయిందంటే గ్యాస్, మార్నింగ్ నుంచి కాఫీ నుంచి అన్ని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. ఇంకా అది లేనిది ఏది పని జరగదు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని గ్యాస్ ఇబ్బంది రాకుండా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు స్పేర్ గ్యాస్ ఉన్న వాళ్ళు ఓకే, ఒకవేళ ఇప్పుడు ఆ 2 అయిపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అదే పరిస్థితి. నాది పెట్టి 1.5 month అయింది, నేను అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు 21 daysకి ఇస్తామన్నారు. అలా నాలా కాకుండా ఒకటే సింగిల్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఇబ్బంది కదా. వెలిగాల్సిందే. వెలిగిస్తే పర్వాలేదు, కానీ మనం అపార్ట్మెంట్ లో ఉన్నాం, అందరికి ఇబ్బంది అయిపోద్ది కదా. అది కాబట్టి గవర్నమెంట్ ఎలాగైనా ఇబ్బంది రాకుండా చూసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి నడుస్తుంది. బుక్ చేసాము, 3 days అయింది, ఇంకా రాలేదు. రాలేదు. నార్మల్ డేస్ లో బుక్ చేస్తే ఎప్పుడు వచ్చేది? 1 dayకే వచ్చేది. 1 dayలోనే వచ్చేసేది. అవును. ఇప్పుడు లేట్ అవుతుంది. ఏంది మీరు యుద్ధం చూసి ఇట్లా జరుగుతుందని ముందే బుక్ చేసుకున్నారా? అట్లేం లేదు సార్, అట్లేం మాకు తెలియదు, కానీ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు కాకపోతే పెద్ద అదొక బాంబు లాగానే అయిపోయింది మనకు. అక్కడ యుద్ధం జరిగేదేమో, కానీ ఇప్పుడు మా మహిళలకు ఒక బాంబు వేసినట్టు భయం వేస్తుంది. అదే వచ్చింది కదా సమస్య. ఇప్పుడు ఏ దానికి చూసినా ఇప్పుడు ఇంకా రైస్ ఒకటే అంటే రైస్ కుక్కర్ లో పెట్టగలుగుతాం, మిగతావన్నీ గ్యాస్ మీదనే చేయాలి. చాయ్లైనా ఎనీ టైం స్టవ్ నడుస్తూనే ఉండాలి. ఒక సిలిండర్ 1 month కూడా రాదు మాకు. ఇప్పుడేమో పిల్లలకేమో మార్నింగ్ బాక్సులు పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు పిల్లలు. ఆ టయానికి టిఫిన్ చేయాలి. గ్యాస్ సమస్య ఒకటి ఉంది. ఇంకా మేము కూడా ఆ సమస్యను బట్టి ఫాలో కావాలని అనుకుంటున్నాము. టిఫిన్లు అన్ని సెక్షన్ తగ్గించుకొని ఓన్లీ పెరగన్నాము. అంటే బయట హోటల్లో చూసుకుంటే కట్టెల పొయ్యి మీద ఉండడం స్టార్ట్ చేసిరా? అవునవును. ఇంట్లో ఏమన్నా ఛాన్స్ ఉందా? ఇంట్లో కట్టెల పొయ్యి లేదు. ఇప్పుడు అదే బాధ వచ్చింది. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాము. కట్టెల పొయ్యి పెడితే పొగ ఎట్లా వెళ్తుంది? మొత్తం పాల్ సీలింగ్ తోటి ఉంది. ఓన్ హౌస్ అది. కాకపోతే పెట్టాలంటే ఇబ్బంది. ఇంకేం చేయాలి? బాల్కనీలో అక్కడ ఇక్కడ ఏదో పొయ్యిలు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మేము అదే అనుకుంటున్నాం. వాకింగ్ వస్తున్నాం, రోజు కట్టెలు పట్టుకెళ్దాం అనుకుంటున్నాం. కట్టెలు పట్టుకెళ్తే రోజు కొన్ని ఆదాన్ని అవుతాయని అనుకుంటున్నాం, కానీ ఏమో చెప్పలేం. గవర్నమెంట్ ఏమన్నా డెసిషన్ తీసుకొని మహిళా దినోత్సవానికి మహిళల మీదనే పెద్ద బాంబు వేసిండు మోడీ ప్రభుత్వం. అదైతే పక్కా ఒప్పుకుంటున్నాను నేనైతే. ఈ గ్యాస్ సమస్య జెంట్స్కి రాదు, లేడీస్ కే పెద్ద సమస్య ఇది. మమ్మల్ని అడుగుతారు, టక్కునే వచ్చి స్విచ్ చేసినట్టు అది ఉందా ఇది ఉందా అంటారు అని అంటారు. ఇంకా దాని వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కదా అని మేము అనుకుంటున్నాము. మార్కెట్ లో మొన్నటి వరకు గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు గ్యాస్ బ్లాక్ లో 5,000 అంట మరి ఒక సిలిండర్. ఏ నుంచి తెస్తారు మరి జనాలు? అది కూడా దొరకడం కష్టం అంట. అది రికమెండేషన్ దీనికి కూడా ఇండక్షన్ స్టవ్లు కూడా అయిపోయినాయంట. మొత్తం షాపులలో ఎక్కడ లేవంట, మొత్తానికి అయిపోయినాయంట. ఇంకా లాస్ట్ అన్ని గోల్డెన్ డేస్ అన్ని వస్తున్నాయి. లాస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయినట్టు కట్టెలపై పెట్టి మళ్ళీ రొట్టెలు చేసుకోవాలి, ఛాయలు చేసుకోవాలి, పొగలు ఊదుకుంటూ. మేము చిన్నప్పుడు అదే చేసుకొని వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు అదే తప్పదేమో అనిపిస్తుంది. ఏమో చూడాలి. ఇంకా ప్రభుత్వం
దిగొచ్చి కొంచెం ఆ యుద్ధాలు ఏవో ఆపేసి మనకు అన్ని కరెక్ట్గా అంటే ముందు మాకు పెద్ద బాంబు వేసినారు అది లేడీస్. మరి ఇలానే కొనసాగితే ముందు ముందు ఏంటి పరిస్థితి? ఏంది పరిస్థితి అంటే ఇంకా అదే కదా మాకేమో చెప్పనియరు కదా సార్. ఏదో చెప్తుంటాం మేము ఇట్లా కలిసినప్పుడు కానీ పైదాకా వెళ్ళదు కదా. ఇన్ని రోజులు అలవాటు పడ్డారు గ్యాస్ కి, కొంచెం ఉంటుంది మళ్ళీ కట్టెల పొయ్యి ఇవి అంటే చాలా. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు తినాలి కదా, తప్పదు. ఏదైనా సమస్య అది ముందు దొరకవు అది కూడా కరెక్టే. పల్లెటూరు అయితే ఏదో 2 చెట్లు కొట్టుకొని వచ్చుకొని ఇది చేసుకుంటారండి. ఇక్కడ కట్టెలు కూడా దొరకవు కదా, అదే వచ్చిన బాధ. ఏమో హాలిడేస్ వస్తున్నాయి కదా, చూడాలి ఇంకా ట్రై చేయాలి కదా. హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సమ్మర్ లో ఇంకా 1 month వెకేషన్కి వెళ్ళినట్టు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అదే అనుకుంటాం కానీ ఉండలేము కదా, అక్కడ కూడా ప్రాబ్లమే. చేసాం ఇది వరకు, చిన్నప్పుడు చేసుకునే చదువుకున్నాం. ఇప్పుడు చేయలేము అనుకోండి. దాదాపు ఒక 25 years బ్యాక్ చేసినాము. ఇప్పుడు ఆడ చేస్తాము, కాకపోతే చేస్తాం కానీ రోజంటే కష్టం. ఈ అడావిడి ఈ లైఫ్లు ఇప్పుడు అన్ని ఇట్లా స్విచ్ నొక్కితే వచ్చే దానికి అలవాటు పడిపోయి మళ్ళీ పాతకాలం అంటే ఎవరు చేస్తారండి. పెరిగిపోతుంది అదైతే పక్కా. కానీ ఎలక్ట్రిక్ వస్తువుల్లో తింటే మనకే దాని బదులు ఏదో కట్టెల పొయ్యిలో తిన్నా నయమే. నేను ఏదో రీల్స్ చూసిన, ఆమె సాంబార్లో హీటర్ వేసి సాంబార్ ఉడికిస్తుంది. నవ్వు వస్తుంది నాకైతే. సాంబార్లో హీటర్ వేసి సాంబార్ ఉడికిస్తుంది. నిజంగా అలాంటి డేస్ వస్తాయా? అలాంటి డేస్ రావద్దని నేను దేవుడిని రోజు కోరుకుంటున్నా. ఈ 3 days నుంచి అదే అనుకుంటున్నా. అదేదో మాకు ఈ సమస్యలు తీరాలి ఫస్ట్. గవర్నమెంట్ అయినా ఈ మీడియా వచ్చినాంచి ఒక చిన్న ఇంత విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు. అది నిజమో అబద్ధమో తెలియదు. అదైతే కరెక్ట్. అట్లా కాదండి, అంటే మామూలుగా ఇది వరకు తెలిసేది కాదు. ఏదన్నా అయితే ఎవరో పలానా న్యూస్ లో చూసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు రీల్స్ లో చూడడము, ఆ రీల్స్ ఇంత అంటే ఇంత చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కరు కరెక్ట్ మీరు మీడియా చేసినారంటే ఓకే, పక్కన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. ఫోన్లు ఉన్న వాళ్ళల్లో చేస్తున్నారు. అది నిజమా అబద్ధమో ఎవరికి తెలుస్తుంది? సోషల్ 2 చేస్తున్నారు, వైరల్ అయిపోతుంది. నిజము ఆడ 1% ఉంటే అబద్ధం 99% యాడ్ అయిపోతుంది. మళ్ళీ అలాంటప్పుడు అది మనం ఏం చేయలేం కదా. ఆడ టీవీలోనేమో చెప్తున్నారు, జనాలకి ఇంటికి వరకు ఇస్తాము, ఓన్లీ అదే ఇంటి వరకు ఇస్తాము, హోటల్స్ అవి దానికి బంద్ పెడతాము అని చెప్తున్నారు. కానీ ఇది చూసే వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమంటున్నారు, ప్రతిదీ ఆ గ్యాస్ బండలు ఇచ్చేటోళ్ళు కూడా అట్నే అంటున్నారు. బుక్ చేసినాం కదా ఇవ్వండి. ఇది వరకు అయితే బుక్ చేసినాం, నైట్ బుక్ చేస్తే మార్నింగ్ వెళ్ళి అడిగితే ఇచ్చేవాడు. ఇప్పుడు మొన్న బుక్ చేసిన ఈరోజు బండి వచ్చింది, అడిగితే ఇప్పుడు రాదండి, ఇప్పుడు రాదు, మీరు ఇప్పుడు వచ్చి రాదు, మీరు కావాలంటే గోడంకి ఎక్స్ట్రా కట్టి తీసుకోండి అంటున్నాడు. మాకు ఇంకా గోడంకి ఎందుకు, మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేదాని గురించే కదా మేము చేసుకుంది అని అంటే టైం పడుతుంది మేడం అన్నారు. మరి ఎన్ని రోజులంటే ఏమో చెప్పలేమన్నారు. ఇంకా అది గవర్నమెంట్ దాకా అందరూ లేడీస్ అంతా కలిసి చెప్తే, ఆ మోడీ కన్నా కొంచెం చెప్తే ఏమైనా చేస్తే చేస్తాడు, ఇంకా లేకపోతే ఏం చేయలేమండి.